గంగ గర్భం ధరించింది. శాంతనుడు సంతోషించేలా పుత్రుణ్ణి ప్రసవించింది. ప్రసవించగానే తీసుకెళ్లి గంగలో విడిచింది. శాంతనుడు మౌనం వహించాడు. గంగను వివాహం చేసుకున్నాడు. తనిచ్చిన మాటను మళ్ళీ గమనంలోకి తెచ్చుకున్నాడు. నీకోసమే ప్రభు ఇదంతా అని మరింత దగ్గరికి చేరిన గంగని మారు మాట్లాడకుండా ప్రీతిగా దగ్గరికి తీసుకున్నాడు. మనోహరంగా గడిపాడు. గంగ మళ్ళీ గర్భం ధరించింది, ప్రసవించింది. తొలిసారిలాగానే గంగ ప్రవాహంలో పడేసింది. వ్యధను అనుభవిస్తున్నాడు గాని మరో మాట్లాడలేదు. అలా పుడుతూనే ఉన్నారు. తన్వంగి ప్రవాహంలో విడిచేస్తుంది. గంగ అష్టమ గర్భం ధరించింది. పుత్రుడు జన్మించగానే ప్రవాహంలో వేయటానికి గంగా నది వద్దకు వెళ్ళింది. ఇక భరించలేకపోయాడు శాంతనుడు. మౌనం భంగమైంది. మహాభీకరంగా సింహంలో ఉన్న గంగా నదికి అష్టమ సంతానాన్ని అర్పించబోతుంటే చూడలేకపోయాడు. అగ్గిజ్వాలగా మారాడు. బద్దలైన పర్వతమయ్యాడు. గంగకి ఎదురుగా నిల్చున్నాడు.